చూశారా, నా కూతురు తీసుకొచ్చిన ఉయ్యాల్లో పడుకోబెట్టగానే నా మనవరాలు ఎలా కేరింతలు కొడుతుందో. ఇలాంటి ప్లేస్లో నెగిటివ్గా ఎవరూ ఏం చేయలేరు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తనకేం తెలుసు? అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో ఆవిడకేం తెలుసు? మీ అమ్మ, మీ నాన్న, మీరు, మీ అందరిలో ఉన్న మంచితనం కొంచెం కూడా మీ అక్కకి రాలేదేంటి పార్థు గారు? అమూల్య, జరిగిందేదో జరిగింది. దాన్నిక మర్చిపో. పద లోపలికి వెళ్దాం. జరిగింది మర్చిపోలేకపోతున్నాను పార్థు గారు. ఇంట్లో కూడా రాబుద్ది కావడం లేదు. అయినా నాలో కూడా తప్పుందిలేండి పార్థు గారు. ఏంటమూల్య నువ్వు మాట్లాడేది? అవును పార్థు గారు, బహుశా మీ ద్వారా నేను బిడ్డని కనకపోవడమే నేను చేసిన తప్పనుకుంటా. మీకున్న కొన్ని వందల కోట్ల ఆస్తులకి ఒక వారసుని నేను మీకు అందించలేకపోవడమే నేను చేసిన తప్పేమో పార్థు గారు. పెళ్ళై సంవత్సరం దాటినా మీ అక్క దృష్టిలో ఒక గుడ్రాల్లో ఉండిపోవడానికి కారణం నేనేనేమో. మీరు నన్ను పెళ్లి చేసుకోవడమే మీరు చేసిన పెద్ద తప్పు పార్థు గారు. మనిద్దరి బంధం ఏంటో తెలియదు కానీ మీ నుండి దూరంగా వెళ్లిపోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి తిరిగి మళ్ళీ మీ ఇంటికే చేరుకుంటున్నాను. పార్థు గారు, ఆ రోజు నన్ను చావు నుండి కాపాడకుండా ఉండాల్సింది, నన్ను అలాగే చావునివ్వాల్సింది. ఆ రోజు మీరు నన్ను కాపాడకుండా ఉంటే ఈ రోజు ఈ గొడవలే ఉండేవి కాదు పార్థు గారు. ఆఖరికి మీరు కూడా నా మూలంగా ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒక భార్యగా నేను మీకు ఏ సుఖాన్ని అందించలేకపోతున్నాను. నాలాంటి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పార్థు గారు. మీ అక్క దృష్టిలో నేను లోకువైపోవడమే కాకుండా నలుగురిలో మిమ్మల్ని కూడా తల దించుకునేలా చేస్తున్నాను. అమూల్య, ఏంటిది? చెప్పేది నీకే అమూల్య, ప్లీజ్ ఏడవద్దు. ముందు కన్నీళ్ళు తుడుచుకో. పోనీ ఒక పని చేద్దాం అమూల్య, నీ ఒంటరితనం పోవడానికి, ఇది నువ్వు మర్చిపోవడానికి మనం వెంటనే శ్రీశైలం వెళ్దాం. శ్రీశైలమా? అవునమూల్య, అక్కడైతే మనకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. అది కాదు పార్థు గారు. వద్దు, ఇంకేం మాట్లాడతాం. అది కాదు ఇది కాదని ఇంకేం చెప్పొద్దాం. మనం ఇప్పుడు జరిగిందంతా మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ శ్రీశైలం వెళ్తున్నాం, అంతే. ముందు మీరు ఆ కన్నీళ్ళు తుడుచుకోండి అమూల్య గారు, చూడలేకపోతున్నాం. ఇప్పుడు కొంచెం నవ్వాలి. నవ్వండి అమూల్య గారు. అమ్మయ్యా, నవ్వారు కదా, ఇక వెళ్దాం పదండి. ముందు మీరు పదండి.
ఎప్పుడు కూడా మీ అక్కని మీ అమ్మే కన్నీళ్లు పెట్టించేది. కానీ ఇప్పుడు మీ అక్క విషయంలో మీ అమ్మే కన్నీళ్లు పెట్టుకుంది, ఎంతో బాధపడింది. మీ అమ్మ ఎంతగా మారిపోయిందో ఈ రోజుతో అర్థమవుతాం లావణ్య. అవును నాన్నా, ఎప్పుడైనా అక్కకు అవమానం జరిగిందంటే అది అమ్మ మూలంగానే జరిగేది. కాని ఇప్పుడు అమ్మే అక్క మీద ఈక కూడా వాళ్ళివ్వకుండా మాట్లాడుతుంది నాన్న. అత్తయ్య గారిలో వచ్చిన ఈ మార్పు మనకెంతో సంతోషాన్నిస్తుంది. కానీ ఆ త్రిపుర గారి వల్ల అమూల్య వదిన పడుతున్న స్ట్రగుల్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు త్రిపుర ఉయ్యాలు తీసుకొచ్చింది కేవలం అక్కను అవమానించడానికే. అత్తయ్య ఆవిడ్ని ఇంట్లోంచి బయటికి గెంటేసినా ఆవిడ గారికి ఇంకా బుద్ధి రాలేదు నాన్న. ఇంటి కోడలికి ఆడబొడుచు పోరుంటుందంటారు, కాని మరీ ఇంతలా పగపట్టి ప్రవర్తిస్తున్న ఆడబొడుచుని నేనెక్కడా చూడలేదు. మావయ్య గారు, నేను మీతో ఉన్నది కొద్ది రోజులైనా నేను గ్రహించింది ఏంటంటే మీరంటే అమూల్య వదిన గారికి ఎంత ఇష్టమో అలాగే వదిన గారంటే మీకు అంతే ఇష్టం. రెండు మూడు రోజుల తర్వాత వీలు చూసుకొని మీరు అమూల్య వదిన దగ్గరికి వెళ్ళరండి మావయ్య గారు. అమూల్య వదిన ఆ త్రిపుర గారి మాటలకి బాధపడుతున్నారు. ఆవిడ మాటలు పట్టించుకోద్దని మీరు కొంచెం ఓదార్చరండి మావయ్య గారు. అవునల్లుడు గారు, నేను అదే అనుకుంటున్నాను. వీలు చూసుకుని వెళ్తాను. అవునమ్మా, మీ అమ్మేది? మర్చిపోయాను నాన్న, అమ్మ తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది, నన్ను రమ్మంది. ఏమండి, మీ అమ్మాయి లోపల పడుకుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే సిద్ధాంతి గారు. మీకు ఫోన్లో మా వాళ్ళు చెప్పింది ఈ స్థలం గురించే.
మల్లికార్జున బ్రహ్మరాంబల దర్శనం చాలా బాగా జరిగింది కదా పార్థు గారు? అవునా మూల్య? చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది కదా పార్థు గారు? అయితే అన్నీ మర్చిపోయినట్టేనా? అన్నీ ఏం మర్చిపోయినట్టు? అదే మా అక్క నిన్ను నోటికొచ్చినట్టు అంటాం, నువ్వు దానికి బాధపడ్డాం, వాటి గురించి. అవన్నీ నేను శ్రీశైలం పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టగానే మర్చిపోయాను. మీరే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అమ్మయ్యా, ఇది మహాశక్తి పుట్టిన చోటు. ఈ చోటును ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ చోట్లో ఆ శక్తి అలాగే ఉంది. ఆ శక్తి ఇక్కడ ఉన్నంత వరకు ఈ చోటును ఎవరూ ఏమీ చేయలేరు. స్వామి, నువ్వు నా కల్లోకి వచ్చావని, దర్శనం చేసుకోమన్నావని మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. మా అక్క మాటల కారణంగా అమూల్య మనసులో ఏర్పడ్డ బాధని తొలగించడానికే వచ్చాను. నీ దయతో అమూల్య తన బాధను మర్చిపోయింది. తక్షణమే ఈ గ్రానైట్ భూమి మీద ఆశలు వదులుకుని వెంటనే అన్నీ సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోండి. నీ మంచి కోసం చెప్తున్నాను, వెళ్ళిపోండి. పార్థు గారు, ప్రసాదం తీసుకోండి. మరి భూమిలో ఉన్న గ్రానైట్ వల్ల వచ్చే 10,000 కోట్లు ఏమైపోవాలి? భూమిలో ఉన్న గ్రానైట్ కాదు కదా, భూమి మీద మామూలు చిన్న రాయిని కూడా మీరెవరూ కదిలించలేరు. పార్థు అన్నయ్య, అమూల్య వదినా, జరిగింది ఏదో జరిగింది. వెంటనే ఈ చోటు గురించి ఆలోచించడం మానేయండి. మర్చిపోండి. మీరే అలా అంటే ఎలా సిద్ధాంతి గారు? ఎన్నో ఆశలు పెట్టుకుని మాకున్న ఆస్తులన్నీ పెట్టి ఈ భూమిని కొన్నాం. ఇప్పుడు మర్చిపోమ్మని చెప్తే మేమేమైపోవాలి సిద్ధాంతి గారు? హాయ్ వదినా. హాయ్ అన్నయ్య. హేమంత్, హాయ్. హాయ్ హేమంత్. అదేంటి హేమంత్, నువ్వేంటి ఒక్కడివే? ఏం లేదు, ప్రాజెక్ట్ పని మీద శ్రీశైలం డామ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంతకీ మీరేంటి ఇక్కడ? నీ ప్రశ్న బాగుంది. శ్రీశైలం ఎందుకు వస్తారు? బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం హేమంత్. సడన్ గా భలే కలిసావు హేమంత్. సరే, ఇంతకీ దర్శనం బాగా జరిగిందా? హా, చాలా బాగా జరిగింది. మరి మోక్ష శిఖరం చూసారా? మోక్ష శిఖరం చూస్తాం కానీ అది కనిపించేంత అదృష్టం మనకుందా హేమంత్? నాకైతే అసలు కనిపించలేదు. కానీ నాకు కనిపించిందే. చాలా స్పష్టంగా ప్రకాశంగా కనిపించింది. ఏంటి? అవును పార్థు గారు, నేను మోక్ష శిఖరాన్ని చూశాను. నాకు స్పష్టంగా కనిపించింది. ఎవరికి కనిపించిన మోక్ష శిఖరం నీకు కనిపించిందా? నిజంగా నువ్వు అదృష్టవంతురాలు అమూల్య. దీనికి సంబంధించి పరిష్కార మార్గం ఒకటే ఉంది. చేస్తారా? ఏంటో చెప్పండి సిద్ధాంతి గారు, తప్పకుండా చేస్తాం. అదేంటి, నంది మధ్య నుంచి చూసినప్పుడు మోక్ష శిఖరం కనిపిస్తే 6 నెలల్లో చూసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది కదా? రక్త తర్పణం జరగాలి. సరిగ్గా 5 నెలల తర్వాత పున్నమి రోజున ఈ స్థలంలో రక్త తర్పణం జరగాలి. ఈ చోట్లో ఏ మహాశక్తి అయితే మానవ రూపంలో పుట్టిందో ఆ మహాశక్తి రక్తమే ఈ చోట్లో ప్రవహించాలి. పుట్టిన ఇదే చోట్లో ప్రాణాలు కూడా పోవాలి.
మర్చిపోయాను, ప్రసాదం ఇస్తానుండు. అమూల్యవతి నిజంగా చాలా అదృష్టవంతురాలు, అందుకే మోక్ష శిఖరం కనిపించింది. కానీ 6 నెలలు మాత్రమే వదిలే శరీరంతో ఉంటుంది, తర్వాత ముక్తి పొంది తీరుతుంది. సరిగ్గా 6వ పూర్ణిమ రోజునే రక్త తర్పణం జరగాలి ఇక్కడ. అలా జరిగితేనే ఈ స్థలంలో మీరు అనుకున్నది చేయగలరు, సాధించగలరు. అప్పటి వరకు మీరు ఈ స్థలంలో ఏమీ చేయలేరు. ఒకవేళ అమూల్యవతిన ముక్తి పొందితే లావణ్య, మావయ్య, అత్తయ్య, పార్థు అన్నయ్య వీళ్ళంతా తట్టుకోగలరా? ఈ స్థలంలో పుట్టిన అమ్మాయి ఇప్పుడెక్కడి మీరు తీసుకురావాలి సిద్ధాంతి గారు? ఎక్కడున్నా కనిపెట్టాలి. మీరు అనుకున్నది జరగాలి అంటే కనిపెట్టి తీరాలి. ఒక ముఖ్య విషయం, ఆ అమ్మాయి మీరు రమ్మంటే రాదు. మొదట మీరు అమ్మాయిని కనిపెట్టాలి, తర్వాత అమ్మాయి మనసు గెలవాలి, తర్వాత మచ్చిక చేసుకోవాలి, అప్పుడు తనకు తానుగా వచ్చేలా చేసుకోవాలి. అవన్నీ వచ్చే 6వ పూర్ణమి లోపు జరిగిపోవాలి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది సిద్ధాంతి గారు? నాకు తెలియదు. ఆ మహాశక్తి ఎవరు కనిపెట్టడం నా వల్ల కాదు. హలో, నేను ఆల్రెడీ శ్రీశైలం వచ్చేసాను. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నాకు ఫోన్ వచ్చింది, నేను త్వరగా డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా హేమంత్. అలాగేనండి, బాయ్. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆ అమ్మాయి పుట్టగానే ఒక పెద్ద మనిషి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. ఆ పెద్ద మనిషి పెంచి పెద్ద చేశాడు. ఎవరు సిద్ధాంతి గారు? ఎవరు ఆ పెద్ద మనిషి? తెలియదు, కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంటాడు. వెతకండి, అంతా వెతకండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. రక్తతర్పణం జరగాలి. ఈ చోట్లో ఏ మహాశక్తి అయితే మానవ రూపంలో పుట్టిందో ఆ మహాశక్తి రక్తమే ఈ చోట్లో ప్రవేశించాలి. పుట్టిన ఇదే చోట్లో ప్రాణాలు కూడా పోవాలి. వెతకండి, అంతా వెతకండి. ఇది మనం కొన్న స్థలం. దీని చుట్టూ చాలానే ఊర్లున్నాయి. సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో రామాపురం, చింతలపాలెం, అలవలపాడు, వెంగళాపురం, అగ్రహారం మాత్రమే ఉన్నాయి.
ఊరూరా తిరిగి ఎవరైనా దొరికిన పాపని పెంచుకున్నారా అని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. ఆ అమ్మాయి ఎవరనేది ఈజీగా తెలిసిపోతుంది. అలా ఊళ్ళోని వెతకాల్సిందేనా మేడం? చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లల్లో ఏ ఒక్కటి వదలకుండా మొత్తం వెతకాల్సిందే. అలాగే మేడం. మీరు ఈ వైపునున్న ఊళ్ళన్ని వెతకండి, నేను ఈ వైపునున్న ఊళ్ళు వెతుకుతాను. మీరెందుకు మేడం వెతకడం? మేము చూసుకుంటాం కదా. నేననుకున్నది సాధించడానికి ఆ ఇంద్రుడిలాగే నేను స్వయంగా రంగంలోకి దిగుతాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి మీద ఆధారపడదు ఈ ఇంద్రాణి. చెప్పమూల్యా, బలవంతమేమీ లేదు. నీకిష్టం లేకపోతే ఇవేవీ వద్దు. అయ్యో, అలాంటిదేం లేదండి ఐశ్వర్య గారు, నాకిష్టమే. కాకపోతే పార్థు గురించి ఆలోచిస్తున్నావా? వాడి మొహం. నువ్వు ఒప్పుకున్నావు కదా, వాడేం చేస్తాడు? లావణ్య, నువ్వెళ్ళి పాల గ్లాస్ తీసుకునిరా.